ఒరిస్సాలోని కటక్ అనే ఒక సిటీలో ఎస్సీబీ వైద్య కళాశాలలో రాత్రి 10 గంటలకి ఐసీయూలో మంటలు వ్యాపించాయి. ఐసీయూలో మంటలు ఎలా వ్యాపిస్తాయి అర్థం కాదు. ఈ మధ్య మన దేశంలో చాలా వరకు ఐసీయూలో మంటలు వస్తున్నాయి. అంటే అక్కడ కేబుల్ వ్యవస్థ, అంటే పవర్కి సంబంధించి కేబుల్ వ్యవస్థలో నాసిరకమైనటువంటి వ్యవస్థ అయినా ఉండాలి, లేదంటే ఎవడైనా కావాలని చేయాలి. మరి ఐసీయూలో ఆ విధానమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఇంకా ప్రభుత్వాలు మారాలి. అక్కడ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి, లేదా టెక్నికల్గా ఏదైనా సమస్యలు ఉంటే ప్రక్షాళన చేయాలి. కానీ ఇలా ఎన్ని రోజులు? ఎందుకంటే ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్లు అందరూ కూడా చావు బ్రతుకుల మధ్య పోరాడతారు. అలాంటి వారి మధ్య అలాంటి ప్రమాదాలు జరిగితే ఇంకేం బ్రతుకుతారు? 10 మంది చనిపోయారు, 11 మంది గాయపడ్డారు. సీఎం వచ్చాడు, వెంటనే 25 లక్షల రూపాయలు ఏమొచ్చేసి ఎక్స్గ్రేసియా ప్రకటించేశారు. ఇది కాదు కదా పరిష్కారం. మన దేశంలో ఏ పార్టీ కూడా వెంటనే ఇదే చేస్తున్నాయి. దానివల్ల ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుతాయని. ఆర్థికంగా కుటుంబ సభ్యులకి మంచిదే, కానీ పరిష్కారం కానటువంటి ఇలాంటి ఆర్థిక సహాయాలు ఎందుకు? నేను బీజేపీని విమర్శించడం లేదు, అన్ని పార్టీల విషయం ఇలాగే ఉంది. ఇక్కడ పార్టీల పరంగా పక్కన పెట్టకపోతే మన వ్యవస్థలో ఈ ప్రక్షాళన జరగదు. మనం ఎంతసేపు పార్టీలను పట్టుకొని ఊగిసలాడుతూ ఉంటే ఇలాంటి సమస్యలకి పరిష్కారం దొరకదు. కొన్ని విషయాల్లో పార్టీలకు అతీతంగా పోరాడాలి. ఆ పోరాటం లేకపోతే ఇలాంటివి ఇక ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా.